నమస్తే అండి. ఈరోజు నవంబర్ 17 మన మిద్దె తోట ఎలా ఉందో చూడండి. రీపాటింగ్ చేశాను కదా, ఈ మొక్క ఎంత బాగా పచ్చగా వచ్చిందో చూడండి. పేపర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇట్లా కట్టాను. ఈ లైన్ అంతా ఎంత బాగున్నాయో చూడండి, అన్ని కలర్స్ ఎంత అందంగా ఉన్నాయో. చివరన ఉసిరి చెట్లు, మందార, ఇక్కడ నిమ్మకాయలు. అసలు నిమ్మకాయలు ఏం కాస్తున్నాయండి, భలే కాస్తున్నాయి, చాలా బాగా కాస్తున్నాయి. పచ్చడి కూడా భలే టేస్ట్ ఉందండి. అసలు ఎన్ని కాయలండి. తై నిమ్మ ఎన్ని ఉన్నాయి చూడండి, బాగున్నాయి నిమ్మకాయలు. ఇవి కూడా నిమ్మకాయలే. ఇదిగోండి ఈ ఆరెంజ్ నిమ్మలు చూడండి, టేబుల్ నిమ్మ మంచి రంగు వచ్చినాయి, చూసారా ఎంత బాగున్నాయి. చెట్టు నిండా 12x12 గ్రో బ్యాగ్లో పెట్టాను. ఇక్కడ నిమ్మలేమో ఇట్లా, ఇక్కడ ఉన్నవన్నీ తీసి మట్టి అంతా ఎండబెట్టాను. మట్టి ఒక 30 గ్రో బ్యాగులు దించామండి. ఇదిగోండి మట్టి అక్కడ ఎండబెట్టుకున్న కింద. ఒక 5 రోజులు అవుతుంది మట్టి ఎండబెట్టి. పైనుంచి కుండీలన్నీ తీసుకొచ్చేసాను. వర్షాకాలం మొత్తం మొక్కల్లో మట్టిలో ఉన్న సారం అంతా పోయింది. ఇట్లా ఎండబెట్టేద్దామని ఇక్కడ ఎండబెట్టుకున్నాను. ఇట్లా అన్ని మట్టిలో సారం అంతా అయిపోయిందండి వర్షాలకి. అసలు ఏమి వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం చూసారుగా. ఇట్లా అంతా ఎండబెడతాను. 2 రోజులు బాగా ఎండనిస్తాయి. ఇక్కడ ఎండ బాగానే వస్తుంది. దీంట్లో బయోచారు అన్నీ ఉన్నాయి మనకి. కుండీలో బయోచారు ఉంటే ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది. గ్రో బ్యాగులు కూడా ఎండ పెట్టేస్తా. పాత మట్టిలో ఎరువు, దేవుని ఎరువులు కలుపుకోండి అంతే. దీంట్లో ఆల్రెడీ కోకోపీట్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇంకేం అక్కర్లే, ఒక ఎరువు ఒకటి కలుపుకుంటే చాలు. చూసారుగా పైనుంచి కుండీలన్నీ తెచ్చి మొత్తం ఇంటి ముందు పోసా. పరదా ఆర్డర్ ఇచ్చాను అమెజాన్లో, పరదా వస్తుంది. కంపోస్ట్ ఎంత బాగా రెడీ అయిందో చూపిస్తాను రండి. కంపోస్ట్ కలుపుకోవడానికి ఎత్తాను, ఒకసారి రండి. ఇదిగోండి కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్. ఇదంతా ఇవన్నీ వానపాములు ఉంటాయో వీటిలో ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి. బంగారం బంగారం. కంపోస్ట్ పోస్తున్నా చూద్దురు కానీ ఎన్ని వానపాములు. ఇవ్వండి ఉన్నాయో చూడండి వానపాములు. ఈ పుల్లలు ఇట్లాంటివన్నీ వేసేయాలి. మళ్ళీ వెనక్కి వేసేస్తే మళ్ళీ కంపోస్ట్ అయిపోతాయి. చూసారా ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు ఎన్ని ఉన్నాయి. కంపోస్ట్ భలే రెడీ అయింది. ఇదిగో మీ కంపోస్ట్ అంతా జల్లేస్తున్నా. మీరే చూడండి ఎన్ని వానపాములు ఉంటాయి వాటిలో. లైట్ వెయిట్, ఇంత మంచి కంపోస్ట్. మన ఇంట్లో కంపోస్ట్ చేసుకుంటే ఇది మనకి 200 పైనే ఉంటుంది. ఆటతో కిందకి పైకి కదిలేస్తాను మళ్ళీ. చూసారా ఒక చాట్ తెస్తే నేను వచ్చినాయి. ఎన్ని ఇదిగోండి బాబోయ్, ఇదిగోండి దర్శకోమాకున్నాయి. ఇదిగోండి ఇవన్నీ అసలు మొత్తం ఎంత హ్యాపీగా ఉంటాయో మన ఇంట్లో వానపాములు. చక్కగా కంపోస్ట్
ఇదంతా ఖాళీ చేసేసి 3/4 అయిపోయినాక ఇట్లా వేసుకుంటా. ఇట్లా వేసినాక 1 మంత్కి కంపోస్ట్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఊడ్చినవన్నీ ఇట్లా వేసేస్తున్నారు. రోజు మన ఇంట్లో వచ్చింది ఇట్లా వచ్చేసి చక్కగా ఇదిగోండి అంతే ఇట్లా మూత పెట్టేస్తాం. ఎంత బాగుందో చూడండి. ఇదంతా కంపోస్ట్. ఇదిగోండి ఎంత బాగుంది. ఇది కంపోస్ట్. లక్ష్మణ ఫలం దగ్గర చూడండి ఇట్లా ఏరుకుంటా కుండీలో కావాల్సినప్పుడు మళ్ళీ ఒకటి తిప్పడం. అది చూసారండి, మట్టిని ఇట్లా ఆరబోసి వాళ్ళ పొద్దున్నుంచి ఒక 5-6 సార్లు తిప్పానండి మంచిగా. ఇట్లా 4-5 రోజులు బాగా ఆరపెట్టేస్తా. అప్పుడు ఎరువులు కలుపుతాను. భలే ఉందండి మట్టికి. అసలు ఎంత బ్లాక్గా ఉందంటే చాలా బ్లాక్గా ఉంది. కిచెన్ కంపోస్ట్ అంతా కలిపేసుకున్నా వీటిల్లో. చూసారుగా ఆ కర్రకి అలా పెట్టి కలుపుతున్నాను కిందకి పైకి. ఇలా గ్రో బ్యాగులన్నీ ఆరిపోయినాక తీసి ఇలా డిప్పల్లో పెట్టేశానండి. మట్టి అంతా మరలా కలిపేసి గ్రో బ్యాగులను నింపి డాబా మీద పెట్టుకుంటాను. 30 బ్యాగుల పైన ఉన్నాయండి. పంపర్ పనస ఎంత బాగుందో చూడండి. ఇది 12x12 గ్రో బ్యాగ్లో టేబుల్ నిమ్మ. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయో. ఎంత బట్టి. ఇది స్వీట్ లైము. ఇదిగోండి ఇటు పక్క నుంచి నిమ్మకాయలు చూడండి. నాకే ఆశ్చర్యంగా ఉందండి. ఈ చెట్టు, ఈ కుండీలో చెట్టు ఎంత బాగా కాస్తున్నాయో. చాలా బాగా కాస్తున్నాయి. ఇది గంగరాజు నర్సరీలో తీసుకున్నాను. ఈ నిమ్మ అడగాలి ఏమి నిమ్మ నాకు గుర్తులేదు, ఏదో చెప్పాడు. చిలకడ దుంప ఆకులన్నీ కట్ చేసేసాను. రామఫలం ఇక్కడ ఒక రామఫలం ఇట్లాగే వచ్చేయండి ఫలం. ఇక్కడ మళ్ళీ తీగని పాకిస్తున్నా. ఈసారి ద్రాక్ష తేక్కి, సీమ చింత. ఇక్కడ ఇవన్నీ తీసేసాను. తీసి మట్టి అంతా ఎండబెట్టానండి. మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి నేతి బీరకాయలు, చిక్కుడుకాయలు కాస్తున్నాయి. ఇక్కడ టమాటా చెట్లు అండి, చెర్రీ టమాటా. ఇట్లా పెట్టుకున్నాం. అక్కడక్కడ పెట్టిన మొక్కలన్నీ ఇక్కడ సర్దాను. బీన్స్ చూసారా ఎంత బాగా కాసినాయో బీన్స్. ఇగోండి వద్దాం. బీన్స్ బాగానే వస్తాయి. ఇగోండి చూసారా బీన్స్ చాలా బాగున్నాయి. 4 వర్షాలకి పెట్టాను కానీ 4 వచ్చినాయి. ముల్లంగి, చిలకడ దుంప, ఇక్కడ కొత్త వంగ మొక్కలు, ఇవి పాత వంగ. ఇదిగోండి చెర్రీ టమాటాలు. రుచిలో మటుకి భలే టేస్ట్ ఉంటాయి చెర్రీ టమాటా. ఇదంతా ఇట్లా చెర్రీ. బీరకాయ, దొండకాయలు, దొండ రాట్ల బీర. ఇదిగోండి బీర ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, కోసుకుందాం. చిక్కుడుకాయలు ఉన్నాయి, కోద్దాం. కొండ మామిడి అసలు అదిరిపోతుంది. కొండ మామిడి ఇదిగోండి పండింది. ఇది పండింది, భలే టేస్ట్ ఉంటుంది. టమాటాలు ఇక్కడ ఎన్ని కాసినాయో చూడండి. భలే కాసింది ఈ టమాటా. ఇదిగోండి టమాటా, చిక్కుడుకాయలు. బాగానే బాగుతుంది చిక్కుడుకాయ.
సీతాఫలం, ఈ కమలా చెట్టు కాయలన్నీ కోసేసా. సపోటా కుండీలో 100 రూపాయల టబ్బులో పెట్టాను. మల్లి చెట్లు, ములగ చెట్టు, ఇక స్టార్ ఫ్రూట్లు చూడండి ఏమున్నాయి. స్టార్ ఫ్రూట్లు ఏమున్నాయండి. ఇది పండింది, భలే టేస్ట్ ఉంటుంది. ఇది ఇట్లా పండితే భలే తీగా ఉంటుంది. చామంతులు బాగుంది కలరు. ఇది మిరాకిల్ ఫ్రూట్స్, పువ్వులు పోస్తున్నాయి. ఏడినములు, కాఫీ, సీతాఫలాలు, రేగ్గాయలు, యాపిల్ ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఇంకా కాయలుగా నిలబడలేదు, బాగా వస్తున్నాయి. దానిమ్మ, జామ, ఇక్కడ రేగ్గాయలు, మిరియాలు మట్టికి బాగా కాస్తున్నాయి. భలే సెట్ అయినాయి మిరియాల మట్టికి. ఇదేమో స్ట్రాబెర్రీ గోవా. ఎంత బాగుంది చూడండి కలరు. ఫ్లవర్స్, ఏడినమ్ము ఇట్లా పెట్టుకున్నాం. యాపిల్ ఫ్లవర్స్ ఎంత బాగుందో చూడండి, బాగా పోస్తున్నాయి. చూశారుగా. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి. ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుంటాయో. ఇంటి ముందు మట్టి ఇట్లా ఒక 10 రోజులు ఎండబెట్టాలండి. ఎండబెడితేనే బాగుంటుంది మట్టి. అప్పుడు ఆ పాత మట్టిలో నేను ఇంకా అన్నీ కలుపుకుంటాను.